పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉందా? 10 మందిని వెంట తెచ్చుకుని ధర్నా చేస్తే వేటు తప్పదా? మంత్రి కొండా సురేఖ విషయంలో క్రమశిక్షణ కమిటీ ఏం సిఫారసు చేయబోతోంది? మధ్యలో చిన్నారెడ్డి సంగతి ఏంటి? ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తుందా? కొండా సురేఖ, చిన్నారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికలో ఏముంది? మంత్రి కొండా సురేఖపై ఎలాంటి చర్యలకు సిఫారసు చేయనున్నారు? మరి చిన్నారెడ్డి సంగతి ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి రాగానే వెళ్లి కలిసిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కి వచ్చిన క్లారిటీ ఏంటి అనేదే ఇప్పుడు కాంగ్రెస్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇవాళ పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వనుంది. సోమవారమే నివేదిక ఇవ్వాలని భావించిన పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేయలేదు క్రమశిక్షణ కమిటీ. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నాగర్ కర్నూలు నియోజకవర్గం పర్యటనలో ఉండడంతో ఇన్ఫార్మల్ గా కమిటీ సభ్యులు కొండా సురేఖ ఎపిసోడ్ పై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలన్నింటినీ వివరించినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికలో మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. పదే పదే పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందని సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చర్యలకు డిమాండ్ చేసిన నేపథ్యంలో అన్నిటినీ పరిశీలించి చర్యలకు సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయిలో నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొండా సురేఖ ఎపిసోడ్పై ఆచితూచి స్పందించారు. కొండా సురేఖ వ్యవహారం పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, క్రమశిక్షణ కమిటీ ఏం నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు సీఎం రేవంత్. మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్నారు. 22A పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. మనం ఎవరి భూములు లాక్కోలేదన్నారు. అదే సమయంలో గాంధీ భవన్ ముందు ధర్నా చేసే పార్టీ నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే ఒక్కరే వచ్చి చెప్పుకోవాలన్నారు. 10 మందిని వెంట తెచ్చుకుని ధర్నా చేసే వాళ్లను ఉపేక్షించొద్దన్నారు ముఖ్యమంత్రి. ధర్నాలకు వచ్చే నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.